ఎక్సైట్ అయిపోయింది అనమాట. ఒకే క్వశ్చన్ 25 టైమ్స్ 25 ఆన్సర్స్, ఇదేదో బాగా ఇంటెలిజెంట్ కదా, యాక్సెప్ట్ చేసేసింది వెంటనే ఛాలెంజ్ని. మనకి ఇట్లాంటిది ఒక ఇద్దరు ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటా ఉంటే న్యాచురల్గా చుట్టూ 10 మంది చేస్తారు, 10 మంది చేయాలి. సరే ఇక్కడ ఏదో జరుగుతుంది, నిజంగానే డ్రామా నడుస్తుంది అనుకున్నారేమో అని అడగదానంటే అడగమంది. సరే క్వశ్చన్ నెంబర్ 1, హూ ఆర్ యూ అని అన్నాను. ఐఎమ్ గాయత్రి అన్నాను. క్వశ్చన్ నెంబర్ 2, హూ ఆర్ యూ? ఐఎమ్ మలయాళి. క్వశ్చన్ నెంబర్ 3, హూ ఆర్ యూ? ఐఎమ్ ఇండియన్. చెప్పుకుంటే వెళ్తున్నాడు. ఐఎమ్ ఉమెన్, ఐఎమ్ స్కాలర్. ఇట్లా చెప్పుకుంటే వెళ్ళి 6th క్వశ్చన్కి వచ్చిన తర్వాత 7th క్వశ్చన్ తర్వాత అని మొదలుపెట్టింది. హమ్మింగ్ అండ్ హాయింగ్ అంటాం కదా, అట్లా చేయడం మొదలు అంటున్నారు. అన్న తర్వాత అమ్మాయికి ఏమైందో తెలీదు, హర్ ఫేస్ రెడ్, ఒక ఎర్రగా కందిపోయింది అనమాట. నా వంకలా చూస్తుంది. చూసి డోంట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్. అమ్మాయి లాస్ట్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే ఆ తర్వాత నాతో మాట్లాడలేదు అన్నాడు. ఆ మాట నేను వెళ్ళిపోయినట్టు, డోంట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్ అని. నువ్వు ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి ఆలోచించుకోవడం మొదలు పెడితే ఆ అమ్మాయికి తన లైఫ్ ఏంటో అర్థమైంది. నేను అందుకని అంటే అనమాట, దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ బ్రింగ్స్ యువర్ మైండ్ యువర్ ఐడెంటిటీ. యువర్ ఐడెంటిటీ అని కూడా అంత చెప్పాను నేను. యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మీ గురించి మీరేమనుకుంటున్నారు అనేటువంటిది ఇది క్లియర్ చేస్తుంది మీ మైండ్లో. It pokes your mind. Sometimes it pokes your emotions even. మనసును గుచ్చుతుంది అనమాట, అనుభూతులు కూడా గుచ్చుతుంది. అందుకని ఈ ప్రశ్న. అయితే అక్కడితో అయిపోలేదు. మీరు ఎక్కడున్నారు? లింక్లో రాదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీరు చెప్పారు నెక్స్ట్ ఇది రాల్సింది, నాకే తెలియదు పాపం ఆ విషయం. Where are you? In a classroom? No. Where are you? No. Where are you? దేని గురించి జరుగుతుంది ఇది? మీ జాగ్రఫికల్ లొకేషన్ గురించి జరుగుతుందా? నైసర్గికంగా ప్రస్తుతం మీరు భూమి మీద ఎక్కడున్నా జరుగుతుందా? మీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్స్ ఇటువంటివన్నీ కౌంట్ చేసి చెప్పాలా, మెజర్ చేసి చెప్పాలా? What is this asking about? Where we stand. మీరు క్రిస్టియన్ కాదనుకుందాం. క్రిస్టియన్ అనేటువంటి ట్యాగ్ మర్చిపోండి కొద్దిసేపు. అప్పుడు దానికి ఆన్సర్ దేని గురించి అడుగుతున్నాను మనం? ఏం స్టేటస్? స్పిరిచువల్. మీ లైఫ్ ప్రస్తుతం ఎక్కడుంది దాని గురించి మాట్లాడుతున్నాం. మీ లైఫ్ ఎక్కడుంది? అది మీరు అచీవ్మెంట్స్ అనుకుంటారో, లేకపోతే కనుక మీ అంబిషన్స్ అనుకుంటారో, మీ ప్లాన్స్ అనుకుంటారో, ఏమైనా అనుకోండి. మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీరు ఏమంటున్నారంటే నా స్పిరిచువల్ స్టేటస్ని క్వశ్చన్ చేస్తుంది ఇది అని అనుకుంటున్నారు. గుడ్, మంచిదే. అయితే ఎక్కడికి వెళ్తున్నారు? న్యాచురల్గా ఏమన్నా చెప్తావు నువ్వు? ఎక్కడికి వెళ్దాం? ఇంటికి వెళ్దాం, లేకపోతే లంచ్కి వెళ్దాం. అలా కాకుండా వేర్ ఆర్ యూ గోయింగ్? దేని గురించి అడుగుతుంది పని? డెస్టినేషన్ గురించి, మీ గమ్యం గురించి మాట్లాడుతుంది ఈ ప్రశ్న. మీ గమ్యం గురించి మాట్లాడుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే గమ్యం గురించి మాట్లాడుతుంది అని అంటే దీనికి ఆన్సర్ చెప్పాలంటే ఏం తెలిసి ఉండాలి? డెస్టినేషన్. మన గమ్యం ఏంటో ముందుగా మనకు అర్థమై ఉండాలి. విజయవాడ టికెట్ తీసుకున్నారు, బస్ ఎక్కడికి దిగుతారు? విజయవాడలో దిగుతావా? ఏమన్నా విజయవాడ అని బోర్డు కనపడిన చోట దిగొచ్చా దిగకూడదా? బోర్డు ఎక్కడైనా కనపడి చెప్పండి. మనం వెళ్ళాల్సిన స్థలం ఎక్కడో అక్కడ దిగుతాం.
అంతేగాని బోర్డు వచ్చింది కదా అని బోర్డు దగ్గర దిగం. వేర్ ఆర్ యూ గోయింగ్ అని అంటే నీ లైఫ్ నీ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, వాట్ యు సీ అహెడ్ ఫర్ యువర్ సెల్ఫ్. కార్పొరేట్ సెక్టర్ అడుగుతున్నారు ఈ ప్రశ్నని, ఒక 15-20 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఏమిటంటే హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years? 5 ఏళ్ల తర్వాత నీ గురించి నువ్వు ఎలా చూసుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి. ఇంటర్వ్యూకి వెళ్ళడం మొదలుపెట్టావా? వెళ్ళడం మొదలు పెడితే ఈ ప్రశ్న అడుగుతాను నేను. అందుకని ఇప్పటి నుంచి రాసుకుని 4-5 సమాధానాలు రెడీ చేసుకో. అయితే వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, హౌ ఆర్ యూ గోయింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను అందుకని అంటుంది, విజయవాడ వెళ్ళడానికి టికెట్ తీసుకుని విజయవాడ బోర్డు దగ్గర దిగేవాడు ఉన్నారు. అంటే గమ్యం చేరకుండా ఆ గమ్యం వైపుకి చూపించే ఒక బోర్డు దగ్గర దిగిపోయి అదే గమ్యంగా భ్రమించే జీవితాలు ఉన్నాయి చాలా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి, నేను మాట్లాడేవాడిని కాబట్టి నేనే ప్రశ్నలు వేయడానికి వరకు నేను అనుకోవద్దు. మీరు మీ కక్ష తీరా ఏం చేయొచ్చు, ఎదురు ప్రశ్నలు వేయచ్చు. దానికి నేను ఆన్సర్ చేయనా, చాలా దొరికి అది ఆపై సొంత అభిప్రాయం. మీరు అది నిజం అనుకోకండి. లేదా నువ్వు ఇలా అభిప్రాయం ఉన్నావు నాకు తెలియదు. ఈసారి జనాలుగా చెప్తాను ఈ సంగతి. మీరు ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ క్వశ్చన్స్. ఎందుకోసమంటే నేను ఊరికే ఆమె కంప్లీట్ ఉంటాం అంటే నా దగ్గర ఉన్నది ఏదో తీసుకుని ఇలా మీ మీద డంప్ చేసి పెట్టడానికి రాలేదు. మీతో మాట్లాడుతూ ఉండగా ఈ ప్రశ్నలోని నాకు కూడా నేను అడ్రస్ చేసుకుంటాను అన్నమాట. నేను ఆన్సర్లు చెప్పాల్సిన ప్రశ్నలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటా ఉన్నాను. నేను బోర్డు దగ్గర దిగి అదే ఊరు అనుకుంటాను, నిజంగానే ఊరు వైపుకి వెళ్తున్నాను. నా లైఫ్ నేను చెక్ చేసుకుంటా ఉండాల్సిన విషయం. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు? నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫ్రెండ్ ఉండేవాడు. ఆ రోజుల్లో జనరల్ వైద్య కూతుర్ని కొడుకుని కిడ్నాప్ చేసి ఢిల్లీలో వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కిడ్నాప్ చేశారు. ఢిల్లీ బయట అడవుల్లో తీసుకుని వెళ్ళారు. ఆ కుర్రోళ్ళు ఏమో చెట్టు కట్టేసేసారు, ఈ అమ్మాయిని రేప్ చేసేసారు, ఇద్దరిని చంపేశారు. ఆ ఇద్దరి పేర్లు ఏంటంటే ఒకటి పేరు బిల్లా, ఇంకొకటి పేరు రంగా. వీళ్ళిద్దరూ చేసిన పనులు అనమాట. తిహార్ జైల్లో ఉండేవాడు. అదొక పెద్ద కేసు ఆ రోజుల్లో. సో రెగ్యులర్గా దీని గురించి న్యూస్ పేపర్స్లో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. వీడు నా ఫ్రెండ్ చూపించని వాడు పేరు పేపర్లు పడి అనేవాడు. వాడికి చాలా ఉద్రేకం ఉండేది అనమాట. వీళ్ళ పేరు పేపర్లు పడి అనేవాడు అనమాట. వాడి పేరు పేపర్లు పడి అంటే వాళ్ళు హత్య చేసి రేప్ చేసి పేపర్లకు వచ్చారు కదండి, ఏమైతే పేపర్లు వచ్చారు రాలేదన్నమాట. వాడికి అసలు ఎంత పిచ్చి అనమాట, ఏమైతే పేపర్లు పడ్డారు కదా అనేవాడు. అయితే విషయం ఏంటంటే ఎంఏ చదువుతున్నాడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, తెలుగులో డాక్టరేట్ చేశాడు. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇదంతా చేసిన తర్వాత అకస్మాత్తుగా ఒకరోజు పేపర్లో వచ్చింది అతనికి. ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. ఎందుకు వచ్చింది పేపర్లో అంటే, దీపావళి రాత్రి అందరూ రోడ్డు మీద టపాసులు కాలుస్తూ ఉంటే వీడు మరో ఇద్దరితో కలిసి ఒక ఇంట్లో జరపడి ఒక ఆయన గొంతు నుంచి చంపేసాడు. ఆ కేసు బయటకు వచ్చింది, వాడి పేరు పేపర్లోకి వచ్చింది. వేర్ ఆర్ యూ గోయింగ్ అండ్ హౌ ఆర్ యూ గోయింగ్? పేపర్లో పేరు పడటం అనేటువంటిది నా గమ్యం, నా కోరిక, నా అంబిషన్, నా ఆశయం, నా ఉద్దేశం, నా లక్ష్యం. అయితే ఎలా పేపర్లో పడింది? అందుకనే బోత్ క్వశ్చన్స్ గో టుగెదర్. Where are you going and how are you going? Both go together. ఈ రెండింటినీ మనం ఎప్పటికప్పుడు ఆన్సర్లు చెప్పుకుంటా ఉండాలి. మనం అప్పుడప్పుడు అంటాం అనమాట, నీ కోరిక ఏంటంటే ఆనందంగా ఉండడం నా కోరిక. మనకి బైబిల్లో ఒక్కరోడు కనబడతాడు,
వాడు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో యేసుప్రభు నడుస్తామంటే యేసుప్రభు నడుస్తాడంటే చుట్టూ జనం ఉంటారు కదా. ఆ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో నడుస్తామంటే లక్ష్మీపురం మెయిన్ రోడ్డు లార్డ్ సెంటర్, మరి నా సెంటర్ గుర్తులేదు. నడుస్తూ ఉంటే వీడు ఆ ఊరికి కమిషనర్, విపరీతంగా డబ్బులు ఉన్నవాడు, మంచి వయసులో ఉన్నవాడు. వీడు పరిగెత్తుకుంటా వచ్చాడు. రోడ్డు మీద పరిగెత్తుకుంటా యేసుప్రభు ఏం చేశాడు? మోకరించాడు. మోకరించి అందరి ఎదుట సిగ్గుపడకుండా మోకరించి యేసుప్రభు ఏమని అడిగాడు? సద్బోధకుడా, నిత్యజీవనకు వారసున్నప్పుడు నేనేం చేయదు అని అన్నాడు. అంటే వేర్ యూ వాంట్ టు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నిత్యజీవం పొందాలనుకుంటున్నాను, ఇదిగో ఇది చేయాలన్నాడు యేసుప్రభు. అంటే ఏం చెప్పాడు? సారీ అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? అన్ని వేసి అవి ఆ పేదలు పనిచేసి నువ్వు మాత్రం వచ్చి నన్ను వెంబడించాలన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు సారీ అన్నాడు. నాకు నిత్యజీవం కావాలి, కానీ నిత్యజీవానికి వెళ్ళేటువంటి మార్గం ఎలాంటిదైతే నాకు వద్దని అన్నాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ అండ్ హౌ ఆర్ యూ గోయింగ్? ఓకే, సరే. అయితే మీకు 5 క్వశ్చన్స్ చూసుకోండి. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ఉన్నావా? ఎస్ ఎస్. అసలు చాలా గట్టిగా చెప్తున్నారు పిల్లలు. పెద్దవాళ్ళేమో నెమ్మదిగా సంతోషంగా ఉన్నావా లేదని లైఫ్లో చూసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఎందుకంటే ప్రస్తుతం జీవితంలో ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే 10th రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్, ఎంసెట్ ర్యాంక్. ఇవే జీవితానికి కష్టం. అందుకని ఏం ప్రాబ్లం లేదు. సరే, అదే ధైర్యంతో ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఆర్ యూ షూర్ యూ విల్ బి హ్యాపీ విత్ వాట్ యూ ప్లాన్ టు డూ విత్ యువర్ లైఫ్? నీ జీవితంతో నువ్వేం చేయబోతున్నావో అది నిన్ను సంతోషంగా ఉంచుతుందని నీకు నమ్మకం ఉందా? మీరు ఇలాగే గట్టిగా ఆన్సర్ చెప్పాలి మరో 10 ఏళ్ల తర్వాత అని చెప్పి నా కోరిక. నా ప్రార్థన కూడా ఒక 6 ఏళ్ళ క్రితం అనుకుంటా, బహుశా ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నాం. హాలిడే సీజన్, అన్ని ఫ్యామిలీస్ కలిసి ఉన్నాము. నాకు ఒక 3 మేనగోడలు, 4 మేనల్లుడు. సరే, అందరం కూర్చొని భోజనం చేస్తామంటే ఆడపిల్లలోకి వెళ్ళా చిన్నదన్నమాట. అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఉంది. ఏం చేస్తామంటే నేను బాగున్నా ఐ వాంట్ టు బి ఎ డాక్టర్. అది ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, పుస్తకాలు ఇంగ్లీష్లో చదివింది. అందుకని కొంచెం ఐ వాంట్ బి ఎ డాక్టర్ అన్నాను. ఎందుకని అన్నాను నేను. ఎందుకనంటే ఏం ఆన్సర్ చెప్పిందో తెలుసా? ఐ థింక్ దట్స్ మై కాలింగ్ అని. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో నా మేనగోడలు నాకు చెప్పిన ఆన్సర్ ఐ థింక్ దట్స్ మై కాలింగ్ అన్నాను. ఓ వెరీ గుడ్, గో హెడ్ అని అన్నాను. మంచిది. ఆ తర్వాత దానికి ఆన్సర్ లేదు, మళ్ళీ నా దగ్గర ప్రశ్నలు లేవు. నాకు సరిపోతే సరిగ్గా ఆన్సర్ చెప్పేసి సరే ఇంకేముంది మర్యాద చూస్తున్నాను తిన్నాను. ఆ సంవత్సరం దాటిపోయిన తర్వాత ఎంసెట్ రాసింది. ఎంసెట్ రాస్తే బీడిఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ మీద కోరుకున్న వాళ్ళకి బీడిఎస్ సీట్ వస్తే జీవితం ఎంత చులకనం అని అంటారు అన్నమాట. బీడిఎస్ అంటే ఐఐటీలో చేరాల్సిన వాడు ఐటీఐలో చేరమంటే కనుక ఎంత వికారంగా మొహం పెడతారు, అట్లా మొహం పెట్టింది అనమాట. పిల్లలందరూ అట్లా మొహం పెడుతున్నారు. బీడిఎస్ నో వే. సరే ఓకే రా, ఏం చేస్తావు? లాంగ్ టర్మ్. వాళ్ళ అమ్మ లాంగ్ టర్మ్ అని అన్నారు. జరిపించిన తర్వాత సరే లాంగ్ టర్మ్ తర్వాత మళ్ళీ బీడిఎస్ వచ్చింది. మళ్ళీ బీడిఎస్ వస్తే సరే ఏం చేస్తుంది? తప్పలేదు ఈసారి, ఇష్టం లేకుండా చేరి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది అన్నమాట. ఇంటికి వస్తే ఏంట్రా ఎట్లా ఉంది బీడిఎస్ అంటే బాబు నాకు నచ్చలేదు, ఐ వాంట్ టు గో ఫర్ ఎంసెట్ అగైన్. ఎందుకని అని అన్నాను. అంతే, నేను చదవాలనుకుంటున్నాను, ఎంబీబీఎస్ చేయాలని. నేను ఒకటే ప్రశ్న వేశాను,
నువ్వు 2 years ago you said it was your calling. And have you put in enough effort for that calling అని అడిగాను. దేవుడు నీకు డాక్టర్ అవ్వడం పిలుపు అని చెప్పుంటే ఆ పిలుపుకి తగినంత ప్రయత్నం నీ జీవితంలో నువ్వు పెట్టావా? పెట్టలేదు, చేయలేదు. ఇంకా ఆ తర్వాత నాకు మాట్లాడడానికి ఏం లేదు, తనకి మాట్లాడడానికి ఏం లేదు. నేను అందుకని ఏమంటున్నాను అంటే, ఆర్ యూ షూర్ యూ విల్ బి హ్యాపీ? థ్యాంక్ యూ. అయితే వీళ్ళు ఎవరు అడుగుతారు అనుకుంటున్నారు, ఎవరు అడగలేదు దీన్ని. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది ఏమైనా కనుక ఉద్యోగం చూద్దాం. ఎందుకు వస్తుందంటే, అప్పుడప్పుడు మంచి ఆకలి మీద ఉన్నప్పుడు పచ్చిమిరపకాయతో పచ్చడి చేస్తే ఆ స్మెల్లే చాలా హాయిగా ఉంటుంది. అండ్ వీఆర్ హ్యాపీ. కొన్నిసార్లు 5 course డిన్నర్ పెట్టారనుకోండి, 5 course డిన్నర్ చేసిన తర్వాత ఏంటో భోజనం బాగాలేదన్న, వీఆర్ స్టిల్ అన్హ్యాపీ. హ్యాపీనెస్ గురించి ఏంటి డెఫినేషన్ అని చెప్పని అంటారు మన సురేష్ గారు. అయితే నేను దానికి డిఫైన్ చేయకుండానే మళ్ళీ అడుగుతున్నాను ఇదే ప్రశ్న, సేమ్ క్వశ్చన్. ఆర్ యూ ష్యూర్ యూ విల్ బి హ్యాపీ విత్ వాట్ యూ ప్లాన్ టు డూ విత్ యువర్ లైఫ్? ఓకే, సరే. మనిషి జీవితాన్ని కొన్ని విషయాలు ముందుకి నెడతా ఉంటాయి. మీలో ఎంతమంది బళ్ళు వేగంగా తోలుంటారు? బైక్ రైడ్ చేయడం, వేగంగా ఫాస్ట్ రైడింగ్ అనమాట. మేము పెళ్లి కాని వాళ్ళని అడగటం లేదు, నేను పెళ్ళైన వాళ్ళని అడుగుతున్నాను. పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు, బైక్స్ వేగంగా రైడ్ చేసిన వాళ్ళు, మీరు బైక్ రైడ్ చేయడంలో తేడా ఏమైనా వచ్చిందా? స్పీడ్లో మార్పు వచ్చిందా? పెళ్ళి అయిన వాళ్ళ సంగతి నేను అడుగుతుంది. గ్యారంటీగా నీకేం తెలుసయ్యా, వాళ్ళు చెప్పాల్సిన అసలు చెబుతావు. ఎందుకంటే స్లో పోమని చెప్తా ఉంటారు కదా. నాకు బాగా గుర్తు, గుంటూరు తెనాలి వారం 3-4 సార్లు తిరిగేవాడు నేను బండి మీద. చాలా దరిద్రమైనటువంటి రోడ్స్ తిరిగేవాడు. అప్పట్లో ఇంత మంచి రోడ్స్ లేవు, ఇష్టం వచ్చిన తిరిగేవాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత అదే రోడ్డు మీద చాలా జాగ్రత్తగా తోటం మొదలుపెట్టాను నేను. ఓ 5 ఏళ్ళ తర్వాత కొడుకు పుట్టాడు, మరింత జాగ్రత్తగా తోటం మొదలుపెట్టాను నేను. మనకి కొన్ని డ్రైవ్స్ ఉంటాయి లైఫ్లో, అవి పుష్ చేస్తుంది మనకి ముందు చెప్తా ఉంటాయి. మీ జీవితాన్ని ఏది డ్రైవ్ చేస్తుంది? మీరు గమనించుండాలి, నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకుండా అడుగుతున్నాను. చివరికి వచ్చిన తర్వాత మీకు అసంతృప్తి ఉంటుంది కొంతమందికి, మీరు కొన్ని ఆన్సర్లు చెప్పలేదని అంటారు. అందుకనే అమ్మాయి అంటున్నారు అనమాట, మీరు చెప్పరుగా అని చెప్పి. నేను నిజంగానే కొన్ని ఆన్సర్లు చెప్పను. ఎందుకు వస్తానంటే మీ ఆన్సర్లు వేరుగా ఉంటుంది. దానికి నేను చెప్పే ఆన్సర్ మీకు మీ లైఫ్ ఆన్సర్ కాదు. మీ జీవితాన్ని ఏది ముందుకు పుష్ చేస్తుంది? నువ్వు చెప్పు, మా దృశ్యానికి ఆన్సర్ చెప్పిన వాట్ డ్రైవ్స్ యువర్ లైఫ్? ఎవరైనా సరే. అంబిషన్. అంబిషన్, అంబిషన్. ఓకే, అంబిషన్ డ్రైవ్స్ యువర్ లైఫ్. ఓకే, ఇంకా సక్సెస్. సక్సెస్ డ్రైవ్స్ యువర్ లైఫ్. గోల్ ఆఫ్ లైఫ్. ఓకే, గోల్. అంబిషన్, గోల్. రెస్పాన్సిబిలిటీ డ్రైవ్స్. డిఫరెంట్ ఆన్సర్స్. పరిస్థితులు డ్రైవ్ చేస్తుంటాయి మనం. ఓకే, ఇంకా అవసరాలు, నీడ్స్. అవసరాలు చెప్పండి మీరే.
అంటే మనల్ని పుష్ చేసేది, మూవ్ చేసేది. ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా ఏమా? మనీ డ్రైవ్ చేస్తున్నది. drives at the superficial level. ఇవన్నీ కూడా అట్ సూపర్ఫిషియల్ లెవెల్. ఓకే. As you grow up, I think the only drive is to go to the place that you are supposed to go. అంటే మనం సపోజ్ టు గో టు ది వేరియంట్ మరి. బియాండ్ దట్. అంటే చాలా మంది అంతవరకు ఆలోచించరు. అదొకటి ఉంది అనేటువంటిది చాలా దూరంగా ఉంటుంది, డిస్టెంట్ ప్రాస్పెక్ట్ అది వాళ్ళకి. ఈ లోపు డ్రైవ్ చేస్తూ ఉంటాయి చాలా థింగ్స్. మనం వి బికమ్ ఎంటాంగిల్డ్ ఇన్ దీస్ థింగ్స్. మరి డబ్బులు నాకు బాగా గుర్తు, మంచి కేసు ఎవరు గుర్తంటే నాకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ బాగా ఇష్టమైనటువంటి కేసు అనమాట. వాళ్ళ నాన్న 35,000 రూపాయలతో మొదలుపెట్టాడు లైఫ్. 35,000 రూపీస్ ధీరుభాయ్ అంబానీ మొదలుపెట్టినప్పుడు. ఆయన చనిపోయేటప్పుడు కొడుకుకి ఇచ్చినటువంటి ఆస్తి ఎంతారంటే 1,75,000 crores, 1,75,000 కోట్లు ఇచ్చాడు అన్నదమ్ములు ఇద్దరికి. ఇవాళ ఒక్క ముఖేష్ అంబానీ నెట్ వాల్యూనే 3 లక్షల కోట్లు. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మనీ. ఆగిందంటే ఆగదు. ఇట్ డ్రైవ్స్ యూ, పుష్ చేస్తుంటుంది అనమాట. మరి కొంచెం మనీ జనరేషన్ అనేటువంటిది, ఇట్స్ ఎ డ్రైవ్, వెరీ పవర్ఫుల్. మీకు అలాంటి కేసులు ఏమన్నా తెలుసా? క్రేన్ ఒక్కపొడి, గ్రంథి సుబ్బారావు గారు, కోల్గేట్, జగన్ జగన్ కంటే ముందు ఉన్న కేసు కొన్ని ఆంధ్రప్రదేశ్లోనే. మీరు ఏం మాట్లాడటం లేదు. మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్ ఆర్ లైక్ దట్. ఓకే, సరే. పవర్ డ్రైవ్ చేస్తుందా చేయదా? అధికారం అనేటువంటిది డ్రైవ్ చేస్తుందా చేయదా? చేస్తుంది. తర్వాత లవ్ డ్రైవ్ చేస్తుందా? 100%. అసలు డౌట్ లేకుండా 100%. సరే, లవ్ అని అంటే కనుక మీరు ఊరికినే బాయ్ గర్ల్ రిలేషన్స్ అనుకోవాలి. డిఫరెంట్ రిలేషన్స్ లో ఉండేటువంటి లవ్ గురించి మాట్లాడచ్చు మనం. ఫ్యామిలీ రిలేషన్స్ అన్నమాట. ఇందాక సిస్టర్ రెస్పాన్సిబిలిటీ అన్నారు అంటే కనుక రెస్పాన్సిబిలిటీ అవుట్ ఆఫ్ లవ్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, లేకపోతే కనుక చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ అవుట్ ఆఫ్ లవ్. లవ్ అనేటువంటిది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి మనం ఆలోచించవచ్చు, బట్ ఇట్ స్టిల్ డ్రైవ్స్. లవ్ డ్రైవ్ చేసిన ఒక మనిషి గురించి చెప్తారా మీరు? యేసుక్రీస్తు పేరు కాకుండా మదర్ తెరేసా, ఇంకా వేరే ఏదో పేరు చెప్పారు? సెయింట్ ఫ్రాన్సిస్, జార్జ్ ముల్లర్, హడ్సన్ టేలర్. Every parent చెప్పు. ఏజ్ మారేకుంది. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏజ్ పెరిగే కొద్ది పర్సెప్షన్స్ మారుతా ఉంటాయి, డ్రైవ్స్ మారుతా ఉంటాయి. ఓకే, తర్వాత గిల్ట్, అపరాధ భావన.
నేను తప్పు చేశాను అనేటువంటిది. పని చేస్తే పని చేయదా? చేస్తుంది. ఇది మనల్ని మూవ్ చేస్తుంది, చాలా ఆపరేట్ చేస్తుంది అన్నమాట. అంటే మనం వీఆర్ డ్రివెన్ ఆర్ వీఆర్ kept in ఐసోలేషన్. ఏదైనా సరే కావచ్చు, మనం ఒంటరిగా ప్రక్రియ చేయడానికి, మిగిలిపోవడానికి కానీ, లేకపోతే విపరీతంగా పరుగులు తీయడానికి కానీ కారణం అవుతుంది. ఇది పని చేస్తే పని చేయదా? ఈ మధ్యకాలంలో దీని మీద విపరీతంగా ప్లే చేశారు. ఈ మధ్యకాలంలో అంటున్నాను నేను, 2012 యుగాంతం విపరీతంగా వర్క్ చేసింది మైండ్ మీద. కొరియాలో ఒక పాస్టర్, ఒక ఆయన యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పి అందరినీ రెడీగా కూర్చోబెట్టి తెల్లవారిన తర్వాత బహుశా పోస్ట్పోన్ అయిందేమో, మళ్ళీ చెప్తానని అన్నాడు. జనాల ఫియర్ మీద, ఆ ఫియర్ సైకోసిస్ మీద వర్క్ చేయడం అన్నమాట. ఏదైనా చేయించగలదు, భయం అనేటువంటిది. సరే, ఓకే, పని చేస్తే చేయదా? చేస్తే. ఇవాళ మార్నింగ్ చదివాను కేసు. 26 years అతనికి పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. ఇతనికి అదే విలేజ్లో ఎవరో ఒక ఆమెతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ డెవలప్ అయిన తర్వాత ఆమె కొంతకాలం నుంచి ఇతనితో మాట్లాడకుండా దూరంగా ఉంటుందంట. సరే, అతను ఫోన్ చేశాడంట, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఊళ్ళో ఫలాని సెంటర్లో ఉన్నాను, రమ్మని చెప్పి. అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock. ఈమె వెళ్ళిందంట. ఆయన 3 o'clock ఫోన్ చేయండి, ఈమె వెళ్ళడం ఏంటో, నువ్వు నాతోటి సరిగా కలిసి ఉండటం లేదు కాబట్టి నేను చచ్చిపోతున్నానని చెప్పి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పురుగు మందు తాగేశాడు, చచ్చిపోయాడు. అది యాంగరే అనుకోండి, లేకుంటే లవ్వే అనుకోండి, ఏదైనా సరే కావచ్చు, రకరకాల థింగ్స్ అన్నమాట దీనిలో వచ్చు. మనిషి లైఫ్ ని పవర్ఫుల్ గా మూవ్ చేసేటువంటి రకరకాల థింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అయితే గుంటూరులో మాల్స్ ఉన్నాయా? ఉన్నాయా లేవా? గుంటూరులో ఉన్నాయా? ఓకే, గుడ్. మాల్ దేనికి సింబల్ అని అంటే, దీనికి సింబల్ మెటీరియలిజం, వస్తువాదం అన్నమాట. మెటీరియలిజం ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, లేని డబ్బుల్ని అవసరం లేని వాటి మీద ఖర్చు పెట్టడం. అది మెటీరియలిజం అన్నమాట. నీకు డబ్బులు లేకపోయినా అవసరం లేని వస్తువుల మీద ఖర్చు పెడుతూ ఉంటే కనుక అది మెటీరియలిజం. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ క్యాన్ బి కన్స్యూమరిజం, వినిమయవాదం అన్నమాట. అంటే ఇవి అందుకనే దీని షేప్లు, దీని సైజులు బహుశా భారతదేశంలో ఉన్నది, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నది. ఎవ్రీడే న్యూ మోడల్స్. శాంసంగ్ గ్యాలక్సీ అయిపోయిందని నెలకు శాంసంగ్ రెక్స్ అంట. అంటే మనుషుల ఇంట్రెస్ట్ ని ఎట్లా మెయింటైన్ చేయడం. 4 star టెలివిజన్ చాలకపోతే 5 star టెలివిజన్, మళ్ళీ ఇంటరాక్టివ్ టెలివిజన్, మళ్ళీ స్మార్ట్ టెలివిజన్, మళ్ళీ స్మార్ట్ ఫోన్, మళ్ళీ స్మార్ట్ ఫ్రిడ్జ్, మళ్ళీ. అంటే వస్తువులు ఏం చేస్తా ఉంటాయి అంటే, నన్ను ఇన్వైట్ చేస్తా ఉంటాయి, ఎంకరేజ్ చేస్తా ఉంటాయి, ప్రమోట్ చేస్తా ఉంటాయి, డ్రైవ్. ఒకరోజు నా స్టూడెంట్ దగ్గర, అరే ఫోన్ ఇడి అని చెప్పి లాక్కున్నాను. నాకు ఫోన్లు చూస్తే పిల్లలు చెప్పారు, లేచరా లేకపోతే సార్ సిమ్ కార్డ్ తీసుకుంటాను. ఏంటి సిమ్ కార్డ్ తీసుకునేది? సరే తీసుకోనంటే వాడు ఇట్లా ఓపెన్ చేస్తే లోపల స్లాట్లో ఒక సిమ్ కార్డ్ ఉంటే ఆ పైన ఉన్నటువంటి రేప్ కింద వరుసగా ఒక 4-5 సిమ్ కార్డులు ఇలా పరిచింది. అంటే వాడు గంటకు ఒక సిమ్ కార్డు మారుస్తూ ఉంటాడు. ఇంకా మనకు అర్థం కాలేదు.
అందుకనే పాత రోజుల్లో మొబైల్ ఫోన్ ఎన్ని సిమ్ కార్డ్స్ పెట్టచ్చు? ఒకటి. ఇప్పుడు 4 సిమ్ కార్డ్స్ ఒకే కాలంలో ఒకే ఫోన్లో. మెటీరియలిజం ఇది డ్రైవ్స్ us. ఓకే ఫైన్. బహుశా యంగ్ పీపుల్కి తెలిసినంత బాగా ఇది వేరే వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఏంట్రా అందరూ చేస్తున్నారు మీకేంటి అన్నారు. మా కాలేజీ చాలా వెరీ రూరల్ కాలేజ్. రూరల్లోనే వెరీ రూరల్ అనమాట మాది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాలు తండాల నుంచి వస్తారు మా స్టూడెంట్స్. అయితే అలాంటి క్యాంపస్లో ఒకరోజు ఒక జూనియర్ స్టూడెంట్ ఒక సీనియర్ స్టూడెంట్ ఏమనంటే మా క్లాస్మేట్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు బాయ్ ఫ్రెండ్ లేడు, మీ క్లాస్లో ఎవరైనా చేంజ్ చేస్తావని అడిగిందంట. ఇంత చేసి ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మాట్లాడుతుంది. డబ్బులు ఉన్నటువంటి కాలేజ్ కాదు, గుంటూరు లాంటి సిటీ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెనాలి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రాస్రూట్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద ర్యాంక్స్. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు. ప్యూర్ ప్రెషర్ వచ్చిందనమాట విపరీతంగా. దేనికోసం ప్రయత్నిస్తూ ఉంటారు అని అంటే దీనికోసం అప్రూవల్. పక్కన ఉన్న వాడు చూసి ఎస్ యు ఆర్ ద వన్ అన్నమాట. నువ్వే అనాలి. నువ్వే అంటా ఉంటే కనుక విశ్లేషిస్తామన్న. చొక్కా కొంచెం టైట్ అవుతా ఉంటుంది, మనసు కొంచెం ఇరుకు అవుతా ఉంటుంది. బాగుంటుంది. నేను రకరకాల థింగ్స్ మాట్లాడుతా ఉన్నాను, రకరకాల థింగ్స్. ఓకే, నేను ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ యంగ్ మ్యాన్. ఇది యంగ్ కాదులేండి. నేను బాగా నచ్చినటువంటి క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ అనమాట. మీరు ఎంతమందికి బోరిస్ బెకర్ బాగా తెలుసు? నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా తెలియదు బోరిస్ బెకర్. బోరిస్ బెకర్ వింబుల్డన్ ట్రోఫీ లిఫ్ట్ చేసినప్పుడు అతని వయసు 17 years. 17 అంటే 17 years. అదే టైంలో స్టెఫీ గ్రాఫ్ ఏమో విమెన్స్ ట్రోఫీ లిఫ్ట్ చేసింది. ఇద్దరు జర్మన్సే. బోరిస్ బెకర్కి పేరేంటి అంటే జర్మన్ బాంబో, అది ఆయన పేరు అనమాట. అంటే ఆయన వేసాడంటే నో వాలియర్ అనమాట. అక్కడి నుంచి అవతల నుంచి రెస్పాన్స్ లేదు అంటే అలాంటి ప్లేయర్. సరే, వింబుల్డన్ అంటే కింగ్ ఆఫ్ ద వరల్డ్ అతను. 17 years. టెన్నిస్. సరే, ఓకే, టెన్నిస్ ఆడాడు అనమాట. టెన్నిస్లో వింబుల్డన్ నన్ను అన్నాను కాబట్టి ఇంక తెలుస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంటర్నేషనల్ న్యూస్ మళ్ళీ ఏంటి అని అంటే బెకర్ అటెంప్ట్స్ సూసైడ్ అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బయటపడ్డాడు. హాస్పిటల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే, డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా చుట్టుముట్టి ఆయన అడిగారు అనమాట, వై బోరిస్ అని చెప్పి. 17 years కి you become the king of Wimbledon and now this. ఏంటి ఎందుకు చేసావు? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నీకు అని అంటే బోరిస్ బెకర్ ఏం ఆన్సర్ చెప్పాడు సార్? చిత్రమైన ఆన్సర్ చెప్పాడంటే, నేను బ్రతికిందే వింబుల్డన్ ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి బ్రతికాను. అది సంపాదించిన తర్వాత ఇంకా ఎందుకు బతకాలో తెలియదు అన్నాడు. అడిగింది నా లైఫ్కి ఒక అంబిషన్, ఆ అంబిషన్ తీరిపోయింది, ఇప్పుడు ఇంకెందుకు బతకాలో నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి అని అంటే సక్సెస్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్. జీవితంలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అనుకోవడానికి సక్సెస్ ఏమి ఇండికేటర్ కాదన్నమాట. థింగ్స్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. నా వరకు నాకు ప్రైమ్ కేస్ బోరిస్ బెకర్. ఊహించలేనటువంటి ఆన్సర్ అనమాట. With everything going for him at the prime of his youth and
with the topmost name in the world, he still says he doesn't have a reason to live on. ఇంకా ఎందుకు బ్రతకాలో నాకు తెలియదు అన్న మాట దగ్గర నుంచి రావడం. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సురేష్ గారు రైజ్ చేసినటువంటి క్వశ్చన్ అన్నమాట. అంటే డజంట్ సక్సెస్ మేక్ ఏ మ్యాన్ హ్యాపీ? సక్సెస్ అనేటువంటిది మనిషిని సంతోషంగా ఉంచదా? ఇప్పుడు మళ్ళీ మీరు వెంటనే అడగచ్చు అనమాట, అసలు ఎంతకి సంతోషం ఏంటి చెప్పారు. 3 లక్షల కోట్లు సంపాదిస్తే మనిషి సంతోషంగా ఉండడా? ఎవరి మీ ఒకరోజు ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, ఇఫ్ యూ కాంట్ లవ్ 1 woman, యూ కాంట్ లవ్ ఈవెన్ 100 అన్నాడు. మీకు అర్థం కాలేదా? నువ్వు ఒక అమ్మాయి ఒక స్త్రీని సరిగా ప్రేమించలేకపోతే 100 మంది ఉన్నా సరే ప్రేమించలేవు. You have to be in that situation to answer that question. నేను ఈ ప్రశ్నగా ఇంకా కూడా హ్యాపీనెస్ గురించి 3 లక్షల కోట్ల డబ్బులు చేతులు ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. లేనప్పుడు అందరూ అలా కదా సంతోషం కాదు అక్కడ మాట్లాడతాం కదా. సంతోషంగా కంటైన్మెంట్ అనేది సెక్షన్ అయిందా అవ్వలేదా? అందుకనే ఇప్పుడు దానికి నాకు చెప్పండి ఏం కావాలి? 3 సార్లు 4 కావాలి. బిల్ గేట్స్ స్టేట్మెంట్ కావాలన్నా రాట్ల వద్దన్నా వస్తుందంట డబ్బు, కావాలన్నా రాట్ల తృప్తి. ఓకే, ఈ స్టేట్మెంట్ when he came to India. వద్దన్నా డబ్బులు వస్తున్నాయి కానీ కావాలన్నా తృప్తి రావడం లేదు. ఒక మనిషి మనస్తత్వం మీద ఆధారపడుతుంది. మనిషి మనస్తత్వం మీద ఆధారపడుతుంది. సరే, మనిషి మనస్తత్వం అనేటువంటి మాటలు మనకి ఏంటి? మన గురించి మనం ఆలోచిద్దాం. మనం అబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి మాట్లాడకుండా ఎక్కడో వేగ్గా మనిషి అనే మాట కంటే మన సంగతి ఏంటి? వాట్ మేక్స్ యూ ఆర్ వాట్ కీప్స్ యూ హ్యాపీ? What keeps you happy? It's a continuous. You may be happy at some time. Okay, and you may not be happy sometime. So when you get what you want, you are happy at that particular అంటే time. జీవితాన్ని సంతోషంగా కొనసాగించడానికి అవకాశం లేదన్నమాట. But I think కొన్ని టైమ్స్ అంటే in bits and pieces. In bits and pieces. That's the highest stage. You need to go to that stage. సరే, ఎవరైనా సరే చెప్పాలి అంటే మనకి మనిషిగా సంతోషంగా బ్రతికేటువంటి అవకాశం లేదన్నమాట. లేదా? లేదు, పూర్తిగా లేదు. కొన్నిసార్లు మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. కొన్నిసార్లు ఎంత ఉన్నా కూడా సంతోషం అనేది కనబడదు. సంతోషంగా నిర్వచనం తెలియక take happiness as an emotion that you are enjoying. ఎమోషన్స్ Okay. Take it as a state. ఓకే, Then it has a total different meaning. And సో అప్పుడు అందుకనే నెక్స్ట్ నేను రాబోతున్నది ఏంటి అంటే, అయితే మీరు అసలు సంతోషాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? హౌ డు యు అండర్స్టాండ్ హ్యాపీనెస్? మనకి నచ్చింది చేస్తే కనుక హ్యాపీనెస్. నా స్టూడెంట్ క్లాస్కి రావడం నాకు బయట తిరగడం నచ్చుతుంది. వాళ్ళు నచ్చింది చేస్తే హ్యాపీనెస్ ఏనా? కొన్ని చూసారా వెంటనే when my heart is at peace, then I find happiness. మళ్ళీ కొత్త ప్రశ్నలు ఖాళీ చేస్తున్నావు. when my heart is at peace అంటే కనుక Yes, when my heart is at peace, I feel happy. I can So, enjoy. అంటే ఏది నిన్ను పీస్ఫుల్ గా ఉంచుతుంది? when is your heart at peace? My heart is when the Lord is when ఏదైతే తీసుకుంటున్నా ఇంకా ఎవరైనా మీరే చెప్పారు కదా.
వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే హౌ ఆర్ యూ గోయింగ్ చూసుకోవాలి కదా. అంతే హ్యాపీ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు హ్యాపీగా చూసుకోవాలి. ఓహో, ఇప్పుడు నా ప్రశ్నలు నా మీదకి దింపాడు ఈయన. మీరే చెప్పారు కదా వేర్ ఆర్ యూ గోయింగ్ తో పాటు హౌ ఆర్ యూ గోయింగ్ కూడా చూసుకోవాలి కదా. హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నారు అనేటువంటిది కూడా ముఖ్యమే కానీ అంటాడు. సరే ఇక ఇది సర్దుకోండి, ఇక అయిపోయింది ఇక. ఈ మాటలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మాటలు. మీలో కొంతమంది నేను ఏ బుక్ లోంచి థింగ్స్ అని బయటకు తీసుకొచ్చాను మీకు చదివి ఉంది కదా. ఆ బుక్ పేరు కూడా చెప్తాను నేను లాస్ట్కి వచ్చిన తర్వాత. అక్షరంగా దాని నుంచే మాట్లాడడం లేదు కానీ మ్యాక్సిమం థింగ్స్ దాని నుంచి తీసుకున్నాను నేను. ఎందుకంటే నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ బుక్, నా థింకింగ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆనందే పుడతాడని చెప్పి ఆనంద్ తల్లిదండ్రులకి అంతకుముందు తెలుసు. ఇంకా ఆనంద్ గారు సరే మీ పేరేంటి? సతీష్. సతీషే పుడతాడని చెప్పి సతీష్ తల్లిదండ్రులకి ఎంత ముందు తెలుసు అంటే నా అర్థం ఏంటంటే ఒక మగ పిల్లాడు పుడతాడని, అతని పేరు సతీష్ అని, అతను జీవితంలో ఇవి చేస్తాడు అని చెప్పి ఇలాంటి ప్లాన్ కానీ ఇలాంటి ఎక్స్పెక్టేషన్ కానీ మీ తల్లిదండ్రులకి ఎంత ముందు ఉంది? అసలు లేదు. అసలు లేదు. నాకు ఉందండి. ఎట్లా అంటే మొదట మా అబ్బాయి పుట్టాడు, తర్వాత తప్పనిసరి అంటే సెకండ్ క్యారింగ్ మాత్రం తప్పనిసరిగా అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టక ముందే నేను పేరు నిర్ణయించుకున్నాను. ఓకే. కంపల్సరీగా ఆ డేట్ కూడా నేను నిర్ణయించుకున్నాను, అదే డేటు. ఆ టైం మాత్రం కాదు కానీ అదే డేటు. ఆ రోజు మా అమ్మాయి అక్కడ డెలివరీ, మా మిస్సెస్ డెలివరీ అయింది. ఆ రోజు ఒక అతను ఇది రాసుకోవడానికి వచ్చాడు, అంటే సెన్సస్ రాయడానికి వచ్చాడు. అది సండే, ఈస్టర్ సండే. నేను ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజు ఈరోజు ఈ పాట మా అమ్మాయి పుట్టుంటుంది. అప్పటికి ఇంకా ఇది లేవు, అంటే మొబైల్ ఫోన్స్ ఇలాంటివి లేవు. మా అమ్మాయి పుట్టుంటుంది. మా అమ్మాయి పిల్లలు కూడా రాసుకుంటావా అంటే అప్పుడే వదిలేదు, రాసుకుంటావే అన్నాడు. మా అమ్మాయి పుట్టక ముందే నేను పేరు పెట్టుకున్నాను. మా అమ్మాయి కంపల్సరీగా మా అమ్మాయి పుడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. దేవుడు అట్లాగే ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏమవుతుందో కూడా ముందుగానే ప్లాన్ చేశారా? అమ్మాయి నేను ముందు అనుకున్నాను, అంటే డాక్టర్ చదివించాలి అనుకున్నానులే కానీ డాక్టర్ చదవడం లేదు. ప్రస్తుతానికి ఏదవుతుంది? ఇంజనీరింగ్ చదువుతుంది. నేను అనుకున్నాను అమ్మాయిని అంటే డాక్టర్ చేద్దామని చెప్పేసి. ఎంసెట్ వరకు కరెక్ట్ అయింది సార్. ఎంసెట్ రాసిన వరకు కరెక్ట్ అయింది. ఏదో ప్రోగ్రామ్ శబ్దం ఏమైంది? ఈ వాయిసే యోగానే పుడుతుందని యోగా పేరెంట్స్ అంతకుముందు తెలుసు. నేను కూడా బ్రదర్ లాగా నా కొడుకు పేరు ముందుగానే డిసైడ్ చేసుకున్నాను. నాకు అప్పటికి పెళ్లి కాక ముందే డిసైడ్ చేశాను నేను. అయితే నేను మరీ ఇంత నేరో డౌన్ చేయలేదు. మగపిల్లడు పుడితే జోడా అని పెట్టాలి, ఆడపిల్ల పుడితే యాక్సా అని పెట్టాలి, అంతవరకు మాత్రమే నిర్ణయించుకున్నాను నేను. దేవుడు మగపిల్లడిని ఇచ్చాడు, జోడా అని పేరు పెట్టాను, అంతే. యాక్సా లేదు నాకు లైఫ్లో. దేవుడికి జోడా దాలి అన్నాడు అనమాట. అయితే నాకు ఎంత ముందు తెలుసు అనేది నాకు తెలియదు, ఏమి తెలియదు నాకు. నేను ఏమి ట్రై చేస్తున్నాను అంటే మన లైఫ్ పట్ల మనకు ఉండేటువంటి ప్లాన్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ రెండు కోణాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే దేవుడు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరికి క్లారిటీ ఉంటుంది? దేవునికి క్లారిటీ ఉంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నిజంగా ఐ బిలీవ్ దిస్. నిజంగా అందరూ నమ్మేస్తున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పేరెంట్స్కి మన గురించి ఒక ప్లాన్ కానీ ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఇవే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి అనేటువంటి ఐడియాతోటి ఉంటాయా, లేకపోతే దేవుడికి ఉంటుందా స్పష్టత ఈ విషయంలో? పేరెంట్స్కి ఉంటుంది. పేరెంట్స్కి ఎలా ఉంటుంది? నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని అంటే
మనకి ప్లాన్స్ ఉంటాయి, జరగచ్చు జరగకపోవచ్చు. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మళ్ళీ జరగచ్చు జరగకపోవచ్చు. నాకు ఒక ఇద్దరు బ్రదర్స్ పరిచయం ఆంధ్రఎంఎస్సీలో. అన్న పేరేమో అజయ్, తమ్ముడి పేరేమో సుధీర్ అనమాట. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టారు, మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టారు, కాకినాడ వాళ్ళు అన్నమాట. ఇద్దరు ఆంధ్రఎంఎస్సీలో చదువుతూ ఉండేవాడు. తమ్ముడేమో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడు, అన్నేమో ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతూ ఉండేవాడు. ఇద్దరు తెలివైన వాడు, శుభ్రంగా చదువుతున్నారు. కొద్ది రోజుల తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, తమ్ముడికేమో డాక్టర్ అవ్వాలని కోరికంటే ఇంజనీర్ అయ్యాడు, అన్నకేమో ఇంజనీర్ అవ్వాలని కోరికంటే వాడేమో డాక్టర్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్సే, ఇద్దరు అమెరికాలో ఉన్నారు. ప్లాన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో తల్లిదండ్రులకి ప్లాన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మా అమ్మ నా గురించి ప్రార్థన చేసింది, ఒక 11 ఏళ్ళు ప్రార్థన చేసిందండి. అయ్యా నా కొడుకు నువ్వు, నేను నీ సేవకిస్తాను. అయ్యా నా కొడుకు నువ్వు, నేను నీ సేవకిస్తాను. కొడుకు నువ్వు సేవకిస్తాను. దేవుడు దయచేసి కొడుకునిచ్చాడు. తప్పించి ఖచ్చితంగా కొడుకు పుడతాడు అనేటువంటి గ్యారంటీ ఉంటుందా అంటే we do not have that kind of clarity in our mind. తెలియదు. కానీ దేవుడి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడికి మన గురించి ఆ విధమైనటువంటి ప్లాన్ ఉంటుందా, ఎక్స్పెక్టేషన్ ఉంటుందా అని అంటే ఉంటుందా ఉంటుంది. But can they say the same thing? Can they say the same thing if the child is born physically or mentally handicapped? ఎస్, వెరీ మచ్. నేను నా కొడుకు సంగతి చెప్తాను. నా కొడుకు సంగతి చెప్తాను. నాకు పెళ్ళి అయింది 93లో, 98 వరకు పిల్లలు లేరు. 98లో అకస్మాత్తుగా, అంటే మేము చాలా డిప్రెస్డ్ కండిషన్లో ఉండే, నా వైఫ్ కన్సీవ్ అయింది. మేమిద్దరం బాగా ట్రబుల్ కండిషన్లో ఉన్నాము. నేను నా వైఫ్ బాగా డిస్టెన్స్ పెరిగిపోయింది, మా ఇద్దరి మధ్యలో బాగా గొడవలు అయిపోయింది మా ఇద్దరికి. వీ వాంటెడ్ టు సెపరేట్. ఆ కండిషన్ ఇద్దరు బిలీవర్స్, ఇద్దరు ప్రార్థన చేసుకునేవాళ్ళని. కానీ మా ఇద్దరికి సరిపడటం లేదు, కలిసి ఉండడం లేదు, వదిలేసేసుకున్నాం. అనవసరం గొడవలు ఎందుకు ఇంకా అనుకున్నాం. ఆ టైంలో కన్సీవ్ అయింది. తను కన్సీవ్ అయిన పీరియడ్ అంతా Sorry sir, I just asked the question. No. Actually, it was on my mind to talk about him. నేను this is a free story in my life. నేను ఎవరైనా వచ్చాడు మాట్లాడతాను. I have no problem with that. మీరు అడగడం ఏం తప్పలేదు అసలు. అయితే ఇద్దరికి దూరంగానే ఉన్నాం. తను కన్సీవ్ అయ్యి ఫ్యామిలీ వేలో ఉన్నటువంటి పీరియడ్ అంతా దూరంగానే ఉన్నాము. డిసెంబర్లో బాబుకి డెలివరీ అయింది, గుంటూరులో అయింది. వాడు 7th మంత్లో ఉండగా వాడు తల ఏంటో కొంచెం పెద్దగా ఉంది. ఏంటో తల పెద్దగా ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే థైరాయిడ్ ఏమో ఎందుకైనా నుంచి పీడియాట్రిషియన్తో చెక్ చేయించడం లోపల కనాలి. గుంటూరు తీసుకుని వస్తే గుంటూరులో డాక్టర్ థైరాయిడ్ అది అని చెప్పి ఈ మెజర్ ద స్కల్ ఆఫ్ ద బాయ్. టేప్ తీసుకుని స్కల్ మెజర్ చేసి కొంచెం బిగ్ సైజ్లో ఉంది, ఎందుకైనా మంచి స్కాన్ చేయించాను. స్కాన్ చేయిస్తే ఇక్కడ బిగ్ సైజులో సిస్ట్ అవుతుంది అన్నమాట ఆ లోపల. ఆ సిస్ట్ వాటర్ బ్యాగ్ అది. ఆ బ్యాగ్ ఇలా పుష్ చేస్తూ ఉంటే పుష్ చేసి నెమ్మదిగా బ్రెయిన్ అంతా ఒక పక్కకి వెళ్తుంది. ఆ బ్యాగ్ ఆక్యుపై చేస్తుంది లోపల అనుకోండి. ఆ ప్రెషర్కి ఏమవుతుంది, స్కల్ సైజ్ నెమ్మదిగా పెరుగుతుంది. దిస్ వాజ్ ఇన్ హిస్ 7th month. గుంటూరులో చేసిన తర్వాత చాలేదని చెన్నై, వెలూరు, మళ్ళీ చెన్నై తీసుకుని వెళ్ళి 7th monthలో వాళ్ళకి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత సర్జరీలో ఏం చేశారంటే దే ఓపెన్ ది స్కల్ హియర్. ఇలా హాట్ షూ స్టైల్ కట్ చేసి స్కల్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ని పంక్చర్ చేసి దానిలో ఫ్లూయిడ్ అంతా కూడా డ్రైన్ చేశారు, బయటికి కారేలా చేసి ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ని వాడి స్కిన్ కింద ఇక్కడ పెట్టించారు 2 years. ఆ ట్యూబ్ అట్లా ఉండేదన్నమాట. అది ఎప్పటికో నడిచాడు, ఎప్పటికో మాటలు వచ్చినాయి. తర్వాత 2 years ఏజ్ నిండిన తర్వాత ఇక్కడ అంత ఇన్ఫెక్షన్ అట్లా వస్తే ఆ ఇన్ఫెక్షన్లో డాక్టర్ దగ్గరికి మళ్ళీ పట్టుకెళ్ళాం. వీ టుక్ హిమ్ టు ఎక్స్పర్ట్ ఇన్ గుంటూరు. ద డాక్టర్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద కేస్. ఆయన ఒక అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, ఏ డాక్టర్ దగ్గర చేయించారు ఆ డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాను అన్నాడు. ఆయన దగ్గరికి తీసుకున్నారంటే మళ్ళీ అడ్మిట్ చేయండి అన్నాడు. అడ్మిట్ చేసాము. జస్ట్ ఒక 15 minutes సర్జరీ. మళ్ళీ సేమ్ ప్లేస్ ఓపెన్ చేశాడు, ఆ ట్యూబ్ బయటకు లాగేశాడు. ఇన్ఫెక్షన్ లోపలికి ఎక్కడికి వెళ్ళలేదని అన్నాడు. ఈవినింగ్కి చాలా నార్మల్గా అయిపోయాడు. మామూలుగా పరిగెత్తిన అట్లా చేయడం మొదలు పెట్టాడు, మామూలు అయిపోయాడు. మేము అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను,
మధ్యలో ఒకరోజు నా పెళ్ళికి వచ్చి కూర్చున్నాడు, ఈ మధ్యలో అనమాట, ఒక 3-4 నెలల క్రితం నా పెళ్ళికి వచ్చి కూర్చుని నేను ఆఫీస్లో వచ్చి కూర్చుని మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాల్సింది అని అంటాడు. అంటే వెళ్ళు ఎలాగేం చేస్తావు కదండి, నీకేం తెలుసు బాబు, ఆడపిల్లల తల్లిదండ్రులు కష్టాలు ఎటువంటి అని అంటున్నాడు నన్ను. అంటే నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. నేను అన్నాను, దేవుడికి ఎవరికి ఆడపిల్లలు వాళ్ళకి తెలుసు, ఎవరైతే బాగా చూసుకుంటారో తెలుసు, అందుకని నీకు ఆడపిల్లని ఇచ్చాడు, నాకు ఒక పిల్లని ఇచ్చాడు అని అన్నాను. నేను ఇది కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఒకే ఒక కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు జోడానే పేరు పెట్టాను. ఈజ్ ఇట్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ? మీరు చెప్పండి, నా పట్ల దేవుడి ప్లాన్ అయినా కాదా? జోడాన్ని నాకు ఇవ్వడం దేవుడి ప్లానా కాదా? దేవుడి ప్లానేనా? లేకపోతే నేను ఏమన్నా టెస్ట్ ట్యూబ్లో గెలపడితే గెలుపుకొని జోడ తయారయ్యాడు కాదు కదా, దేవుడి ప్లాన్. ఎక్స్పెక్టేషన్స్ డాక్టర్ ఏం చెప్పాడండి మాకు, రైట్ సెరిబ్రమ్ లెఫ్ట్ సెరిబ్రమ్ కనెక్ట్ అయ్యేటువంటి ప్లేస్ వీటికి కనెక్ట్ అవ్వాలి, క్లోజ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి అని అంటే హీ విల్ నాట్ రికగ్నైజ్ ఈవెన్ హిస్ పేరెంట్స్. తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేదు, అది డాక్టర్ చెప్పింది. ఇవాళ వాడు 10th క్లాస్లో ఉన్నాడు, 10th క్లాస్ అవుతున్నాడు, సిబిఎస్ఈ. వాళ్ళ అమ్మకంటే మంచిగా పొడిగయ్యాడు, కొంచెం హుషారుగా ఉన్నాడు, కీబోర్డ్ నేర్చుకున్నాడు కొంచెం. డాక్టర్కి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు కవర్ చేస్తున్నారు, ఊరినే చెప్తున్నారు అని అంటారు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, నో మ్యాన్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఏదో ప్రమాదవశాత్తు అనుకోకుండా సంభవించినటువంటి మనుషులను కాదు మనం. మెంటలీ రిటార్డెడ్. నాకు తెలిసిన ఒక కపుల్కి మంగులాయిడ్ బేబీ ఉన్నాడు. మంగులాయిడ్ బేబీ అంటే మంగులాయిడ్ బేబీనే, ఒక రకమైనటువంటి స్వాలిన్ ఐస్ ఉంది అనమాట. కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మాటలు రావు, ఇప్పటికీ కూడా మాటలు రావు. అలాంటి పిల్లలు 12-18 సంవత్సరాల వయసులో చనిపోతారు. నిన్న ఆ కుర్రాడికి 35th ఇయర్ 36th ఇయర్ సెలబ్రేట్ చేశారు బర్త్డే. అంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక పాప ఉంది, ఈ కొడుకు మాత్రం ఇట్లాంటి పిల్లలు అనమాట. ఇది గాడ్స్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ దెమ్ అండ్ ఫర్ హిమ్. అందుకనే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐఎమ్ నాట్ ఎన్ యాక్సిడెంట్. నేను ప్రమాదవశాత్తు సంభవించిన వాడిని కాదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరూ కూడా అనుకోకుండా సంభవించిన వాళ్ళు కాదు. ఏదోనండి ఏంటో అట్లా జరిగిపోయింది. నేను ఒకరోజు ఒక కపుల్ మాట్లాడుతున్నాను, ఏంటి 2 పిల్లలు అనుకున్నారు కదా, ఏంటి మళ్ళీ మీరు యూఆర్ గోయింగ్ ఫర్ ద 3rd child అన్నారు, 3వ బాబు కోసం ఏంటి మళ్ళీ అని అంటే ఏంటో అలా అయిపోయింది అని అన్నారు. ఏంటో అలా అయిపోయింది ఎవరికి? వీళ్ళిద్దరికి. దేవుడికి ఏంటో అలా అయిపోవాలా? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ ఎవ్రీ లైఫ్. ప్రతి జీవితం గురించి దేవుడి ప్లాన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి జీవితానికి దేవుడి ప్లాన్ ఉంది. అయితే నేను దీన్ని చూపించేటప్పుడు ఇదిగో ఈ మాట నాకు ఇష్టమైనటువంటి మాటల్లో ఒకటి. నా గురించి నేను చెప్పుకుంటాను అన్నమాట. యు ఆర్ యూనిక్. యూనిక్ అంటే ఏంటి? ఓన్లీ వన్. నో కంపారిజన్. పోల్చడానికి అవకాశం లేని వ్యక్తి, అసమానమైన. ఏదైనా సరే కావచ్చు, దే ఆర్ స్టిల్ ఇన్ గాడ్స్ ప్లాన్ అని అంటాను నేను. That is not that person's mistake. తల్లిదండ్రులు మిస్టేక్ చేసి ఉండొచ్చు. Yes, it's not a mistake. ఇప్పుడు యు ఆర్ యూనిక్ అనేటువంటి మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే యూజువల్గా మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. నేను అప్పుడప్పుడు మొన్న కూడా రీసెంట్గా ఒక క్యాంప్లో అడిగాను, నేను నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు?
ఎవరు ఉంటారా? 10-20 మంది ఉంటారు. 10-20 మంది ఉంటారు. 7-8 ఉంటారు. ఎవరు లేరు. ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది కానీ పోలికలు మ్యాచ్ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వేమో కానీ పోలికలు మ్యాచ్ అవుతాయి. బయోలజీ మ్యాచ్ అవుతాయి, మన దగ్గరికి మ్యాచ్ అవ్వట్లా. 2 కళ్ళు, 1 ముక్కు, నోరు. దీన్ని ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది అంటే, మీరు ఎవరి దగ్గరైనా తెలుగు బైబిల్ ఉంటే కనుక ఈ భాగం తీసుకోవాలి. 8వ కీర్తన. సామెత. ఈ చేతి పని అయిన నీ ఆకాశం ఉంది. చదవమ్మా. ఈ చేతి పని అయిన నీ ఆకాశం ఉంది. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంలో వారికి కిరీటం కలిగి చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా నా ప్రభువా. చాలు. ఈ పర్టికులర్ పార్ట్ కనుక మీరు చదివినట్లయితే, నేను అప్పుడప్పుడు ఏమడుగుతానంటే, ఈ భాగం చదివేటప్పుడు, నరపుత్రుడు అని ఉన్న చోట, మనుష్యుడు అని ఉన్న చోట ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోండి. నరపుత్రుడు అని ఉన్న చోట, మనుష్యుడు అని ఉన్న చోట మీ పేరు మీరు పెట్టుకుంటే కనుక, దేవుని కంటే నీవు సుధీర్ను కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో సుధీర్కు నీవు కిరీటం ధరింపచేసి ఉన్నావు. సుధీర్ పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. సుధీర్కు నీవు అధికారం ఇచ్చి ఉన్నావు. ఇది ఎవరి పేరు కనుక వాళ్ళు పెట్టుకున్నట్లయితే, ఎందుకోసం అందరూ మనుషులే కదా, మనిషి గ్లోరీ ఎంత గొప్పది, మహిమ ఎంత గొప్పది అన్నది స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఐఎమ్ లైక్ దిస్ అని చెప్తున్నాడు అన్నమాట డేవిడ్. దీని గురించి మనం ఆలోచించేటప్పుడు అందుకే మనకు అర్థం కావాలి, హూ ఆర్ యూ అని నేను మిమ్మల్ని అడిగినందుకు కోసం. ఎవరు సిస్టర్ ఏమన్నారంటే, ఐఎమ్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్, నేను దేవుని పోలిక చాలా చెప్పండి. అందరూ we all have everything working out to some level. That means suppose you have a group of people who are really going through some sort of terminal sickness or some problem. How do you apply that to them? Will they accept what you are saying? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పి నేను అడుగుతాను. Why I am saying that is because I think most of the people, young people here, they haven't gone through such kind of experiences. So you just say something and they are not their head, it's not that. నేను యూజువల్గా ఈ థింగ్స్ మాట్లాడేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడతాను. నేను చాలా ట్రబుల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను, చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్తో పెరిగాను. అంటే నా గురించి నాకు ఆత్మన్యూనత అన్నమాట, చాలా తక్కువ గౌరవంతో. గౌరవం అనే మాట, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాట, ఆత్మగౌరవం అనే మాట తెలియదు. చాలా చులకన భావంతో, నామోషి ఆలోచనతో బ్రతికాను. అద్దంలో నిలబడి డైరెక్ట్గా నా కళ్ళలోకి నేను చూసుకోవడానికి నాకు సిగ్గేసేది. అలా పెరిగాను నేను. నా ఫ్యామిలీ లైఫ్ గురించి చాలా సిగ్గుపడితే పెరిగాను నేను దేని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాను అని అంటే, నేను చాలా కాలం పాటు నన్ను దేవుడు ప్రత్యేకంగా చేశాడు, నేను దేవుని పోలికలో చేయబడ్డాను, నేను దేవుని ప్లాన్ని నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా గడిపేసిన జీవితం. దానిలో నుంచి బయటికి స్ట్రగుల్ అయ్యి బయటికి రావడానికి నాకు ఇయర్స్ పట్టిందన్నమాట. నాకు ఈ విషయాలన్నీ వాక్యంలో నుంచి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాక్యం ఆదికాండం 1:26. ఎవరైనా చదవచ్చు, మీకు ఈజీగా గుర్తుండాల్సినటువంటి వాక్యం. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు చేయను.
ఈ మాట నన్ను విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నా గురించి నా ఆలోచన మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్న మనుషుల్ని చూసే విధానంలో కూడా మార్పు వచ్చింది నాకు. నా గురించి నాకు ఎంత లో సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదో, మరో పక్కన వేరే వాళ్ళంటే ఒక రకమైన కొన్ని చులకన భావం ఉండేది. దాని అంతట్లో నుంచి దేవుడు నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇది వర్క్ చేసింది నా మైండ్. అందుకోసం నేను చెప్తున్నాను, నేను అంతకుముందు నిలబడితే కనుక ఐ సీ మై డార్క్ కాంప్లెక్షన్, ఐ సీ మై షార్ట్ స్ట్రక్చర్, ఐ సీ మై కర్ల్స్. ఇప్పుడు లేదు కానీ కర్ల్స్ లేదు కానీ నాకు విపరీతమైనటువంటి కర్ల్స్ ఉండేటువంటి హెయిర్ ఉండేది అనమాట. ఫ్లాట్ హెయిర్ ఉండేది కాదు, ఏంటి విచిత్రంగా ఉండేది అనిపించేది అనమాట. సంఖ్య నైస్ కనపడితే నాకు అవే కనపడతాయి. అండ్ దేవుడు సరిగ్గా చూస్తుంది. దేవుడు ఏమంటాడంటే యు ఆర్ మై ఇమేజ్. ఈ విషయాలని నేను కావాలని చెప్పి కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. What is man that you are mindful of him, that you care for him? నేను అప్పుడప్పుడు నాకు గవర్నమెంట్ ఆఫీసులకు నిలబడాలంటే భలేచిన, ఎందుకంటే పనులు కాదు, వెళ్ళి ఇలా నిలబడాలి అని అంటాడు అనమాట. నాకు వెంటనే నేను ఎంత చదువుకున్నాను, నేను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తాను, ఇంత స్థాయిలో ఉన్నాను, నన్ను పట్టుకుని ఏకవచనంలో రేపు రానంటే ఏంటి? అయితే దట్ ఆఫీసర్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ మీ. ఎవరు మైండ్ఫుల్ తెలుసా నాకు? ద క్రియేటర్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ మీ. ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు, కానీ నేను వాటిలో నుంచి నెమ్మదిగా బయటికి రావడానికి ఈ భాగాలు నన్ను బాగా ప్రభావితం చేసింది. నేను అందుకే రకరకాల థింగ్స్ అనమాట. హ్యాపీనెస్ గురించి నేను ఇంకా డిఫైన్ చేయలేదు మీకు. కొంతమంది డూయింగ్ వాట్ యు లైక్ ఈస్ హ్యాపీనెస్ అని అంటారు, ఇంకొంతమంది లైకింగ్ వాట్ యు డూ ఈస్ హ్యాపీనెస్ అని అంటారు. రకరకాల మాటలు అన్నమాట. నీకు నచ్చింది చేయటమా, నువ్వు చేసేది నచ్చటమా, రకరకాల మాటలు. నేను వాటన్నింటికి ఆన్సర్స్ చెప్పకుండా కావాలని చెప్పి దీని వైపు తీసుకుని వస్తున్నాను. If you believe in this, your life will be different. మీరు దీన్ని నమ్మగలిగినట్లయితే, మీరు నమ్మినట్లయితే మీ జీవితం చాలా భిన్నంగా ఉంది. ఖచ్చితంగా భిన్నంగా ఉంది. నేను ఇక్కడ స్కిల్స్ గురించి మాట్లాడటం వల్ల, టాలెంట్స్ గురించి మాట్లాడటం వల్ల, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడటం వల్ల, నేను ఒకటి మాట్లాడుతున్నాను. యువర్ ప్లేస్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలో నీ స్థానం. యామీ కార్మైకిల్ స్టోరీ చెప్తాను నేను. మనకి యాక్చువల్లీ టైం అయిపోయింది అనుకుంటా, నేను క్లోజ్ చేయాల్సినటువంటి టైం. యామీ కార్మైకిల్ స్టోరీ చెప్తాను. మీరు యామీ కార్మైకిల్ నేను విన్నవాళ్ళు ఎంతమంది నా చేతులు సార్? యామీ కార్మైకిల్ ఓకే, ఎవరు? మిషనరీ. వెరీ గుడ్. యామీ కార్మైకిల్ ఒక మిషనరీ అనమాట. యంగ్ ఏజ్లో ఉండగా తనకి ఎట్లాగో మొత్తానికి చైనా వెళ్ళి మిషనరీగా పనిచేయాలని కోరిక. వెళ్దాం రమ్మని చెప్పి అప్పటికే ఆమె అమ్మాయి ఒక అతనితో ప్రేమలో పడింది. అతను అడిగింది నేను రానుకోమన్నాడు. నేను రాను, నాకు అలాంటి కోరికలు ఇవ్వండి. ఈమె గబగబా శ్మశానానికి వెళ్ళిందంట. వెళ్ళి శ్మశానంలో ఒక చెక్క శిలువ తీసుకుని వచ్చి ఇట్లా పాతిందంట. అంటే 2 కాళ్ళు ఇలా పాతి శిలువలాగా దేవుడికి చెప్పిందంట, దేవా నా ప్రేమని, అతనంటే నాకున్న ప్రేమని నేను ఇక్కడ సమానం చేస్తాను, ఇంకా నేను దీన్ని గుర్తు చేస్తాను. నేను మాత్రం చైనా వెళ్తానని బయలుదేరి. చైనా బయలుదేరితే చైనా వాళ్ళు లోపలికి రానలేదు. ఆమె షిప్ దిగిన వెళ్ళం. కానీ ఆ షిప్ ముందుకు వెళ్ళి బర్మా వెళ్ళింది. బర్మాలో కూడా రానలేదు ఆమె. ఆ షిప్ ఇంకొంచెం ముందుకు వచ్చి మెడ్రాస్ దగ్గర ఆగితే మెడ్రాస్లో ఆమెను దిగనిచ్చారు. సో మెడ్రాస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటే ఆమెకి శ్రీరంగపట్నం కనబడింది అనమాట. శ్రీరంగపట్నంలో పెద్ద టెంపుల్. ఆ టెంపుల్ కల్చర్ ఏంటి అని అంటే జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, దేవదాసీలు అనమాట. ఆడపిల్లల్ని టెంపుల్కి ఇచ్చేసేవి, వాళ్ళు వేసేవకులకు దిగిపోయి జీవితాలు నాశనం అయిపోవాలి. ఈమె ఏం చేయడం మొదలుపెట్టిందంటే ఆ బేబీస్ని రెస్క్యూ చేసి తన ఒక హోమ్ పెట్టింది అనమాట. దొనవూరు అనే ప్రాంతంలో.
ఆ హోమ్ పెట్టిన తర్వాత ఆ పిల్లల నంబర్ పెరుగుతా ఉంది, చుట్టుపక్కల ఆమెని అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. అయితే నెమ్మదిగా ఆమెకి కాళ్ళు పడిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఈ ట్రంక్ ఈ భాగం పడిపోయింది, చేతులు పడిపోయింది. ఈ మెడ పైన కొంచెం మాత్రం కదులుతూ ఉండేది, మిగిలినంతా అలా చచ్చిపడిపోయింది. మంచంలో ఉంది అట్లా. ఆల్మోస్ట్ 30 years ఆ మంచంలో ఉంది అట్లా. అలా ఉంటూనే సేవ చేసింది, అలా ఉంటూనే అద్భుతమైనటువంటి సాంగ్స్ రాసింది. ఏంటి అని అంటే రికగ్నైజింగ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. రికగ్నైజింగ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ పనేంటి? నీ పనేంటి? కమ్యూనికేట్ చేయడం. ఇది కెమెరాలో కూడా పనిచేస్తుంది కదా. ఇది కెమెరానా, ఫోనా? ఇదేంటి అసలు? ఇది ఫోన్ మాత్రమే, దీని పని కమ్యూనికేషనే. కెమెరాలాగా ఫంక్షన్ చేయడం అనేది ఇది చేయగలిగినటువంటి ఇతర పనుల్లో ఒకటి. ఇది వాయిస్ రికార్డర్ కూడా, ఇది FM రేడియో కూడా, ఇదే డ్రైవ్ కూడా, అన్నీ. కానీ దీని ప్రైమరీ పర్పస్ ఏంటి అని అంటే ఫోన్. కమ్యూనికేట్ చేయడమే దీని పని. ఒకవేళ ఇదేంటో ఎవరో ఒకరు తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు, ఏంటిది ఇది భలే ఉంది అని అనుకున్నాను నేను. ఇదేంటో నాకు తెలియాలంటే నేనేం చేయాలి? అది అసలు అదేంటో తెలియకపోతే ఇంకా వాడేది ఏంటి? తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి ఎవరు చెప్తారు నాకు? మాన్యువల్ చదువుకోవాలి. మాన్యువల్ లేకపోతే నేనేం చేయాలి? వేరే వాళ్ళని అడగాలి. వేరే వాళ్ళు మేము ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. వాడేవాడు లేడు దగ్గరలో ఎక్కడ. ఇది కొత్తగా వచ్చింది. అది తయారు చేసిన వాడిని అడగాలి. నేను అప్పుడప్పుడు మీ ఫోన్ ఏమన్నా ఒకసారి ఫోన్ చేసుకుంటామంటారు. ఫోన్ ఇస్తాను, ఇస్తే ఏది నొక్కితే ఆన్ అవుతుందో తెలియదు. స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుందండి అన్నాడు ఒక ఆయన. ఒక గంట సేపు నా దగ్గర పెట్టుకుని నాకు ఇస్తుంది, స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుందండి అన్నాడు. స్విచ్ ఆఫ్ అయిపోవడం ఏంటని చెప్పి పక్కన ఒక బటన్ నొక్కితే ఆన్ అయింది. ఓ లాక్ అయిందా అని అంటాడు. అప్పుడు ఈ వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది తెలియాలి అంటే కనుక ఐ షుడ్ గో టు ఇట్స్ మేకర్. I should go to its maker. మన సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే we don't know who we are, we don't know where we are, we don't know where we are going, and we don't know how we are going because we haven't asked the Lord. మనం ఎవరిని, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఎక్కడున్నాము, ఈ విషయాలు మనకి ఏ విధంగానూ అర్థం కాకుండా గడిపేస్తున్నాము. ఎందుకోసం అంటే మనల్ని చేసిన వాడిని మనం సంప్రదించలేదు. ఎప్పుడు ఎందుకు నన్ను ఎందుకు చేస్తామని. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం. ఎందుకు చేశాను పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకు చేశాను పరిస్థితి రాలేదు. అయితే అసలు ఆలోచన కూడా రాలేదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే బోరిస్ బెకర్కి ఎదురైనటువంటి పరిస్థితులు. బోరిస్ బెకర్కి జీవితం అంతా ఏమై కూర్చుందంటే ఒక వింబుల్డన్ ట్రోఫీ అయిపోయి వచ్చింది. అది దొరికింది కాబట్టి ఇంకేం చేయాలో తెలియదు. అందుకే మీరు గమనించండి, ప్రేమ పేరుతోటి ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి వెనకాల తిరిగేవాడు ఆ అమ్మాయిను ఆ అబ్బాయిను పొందిన తర్వాత జీవితం ఉండవలసినటువంటి రీతిలో ఉండదు. ఎందుకోసమంటే కోరుకున్నది ఏదో దొరికింది, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియదు. అంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే లైఫ్కి దేవుడు నీ పర్టికులర్ లైఫ్ పట్ల దేవుని ప్లాన్, దేవుని పర్పస్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ హ్యాపీనెస్? మీరు ఆన్సర్ చెప్తే నేను సెషన్ క్లోజ్ చేస్తాను. దేవుడు మన జీవితం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసుకునే దానిలో తెలుసుకొని దాని ప్రకారం ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అంటే మనం దేనికోసం చేయబడ్డామో దానికోసం మనం బ్రతకనంత కాలం మన జీవితంలో ఆ వెలితి అలానే కంటిన్యూ. మనం మిగిలిన విషయాల్లో మనకి సక్సెస్ రాదాలని మన సక్సెస్ వస్తుంది.
అంబేద్కర్ కాలేజ్ నాకు ప్రపంచంలో నచ్చినటువంటి మొట్టమొదటి ప్లేస్. 85 అక్టోబర్లో నాకు ఎంఏ అయిపోయింది. 86 జూన్లో నేను ఒక ఆర్గనైజేషన్లో చేరాను. మా అమ్మ నాన్న నేను స్వార్థ సేవ చేస్తాను అన్నానంటే ఉద్యోగం చేసుకుని అయినా అన్నారు. నేను ఒక్కనే ఇప్పుడు ఇంట్లో అందరికంటే ఆటోడు చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. అయితే లేదు నేను సంచి గుజారు చేసుకుని ఆ ఆర్గనైజేషన్ నుంచి అక్కడే పనిచేయాలనుకున్నాను. అలా అనుకుంటే కనుక ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయాను. అసలు దానికి రెడీ అని అన్నాను. మా అమ్మ ఏడ్చుకుంటానే ఒక స్టవ్ కొంచెం బియ్యము చిన్న చిన్న గిన్నెలు ఇవన్నీ కట్టి నా చేతికి ఇచ్చింది. అవి పట్టుకుని విజయవాడ వచ్చాను, సేవ చేస్తానని చెప్పి కోరిక చేశాను. ఈలోపు మా నాన్నకి ఖచ్చితంగా అయిపోయింది. ఆ ఆర్గనైజేషన్ బాసుల దగ్గరికి వెళ్ళి మా నాన్న వాళ్ళని థ్రెటన్ చేశాడు. నాకంటే కొంచెం షార్ట్ ఉంటాడు మా ఫాదరు, తెల్ల చొక్క, కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాడు, తెలుగు అనర్గళంగా మాట్లాడు, బెదిరించాడు వాళ్ళు. ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ప్రెస్ మీట్ అన్నాడు. ఐఎమ్ టేకింగ్ యూ పీపుల్ టు ద కోర్ట్ అని అన్నాడు. ఇట్లాంటి రకరకాల మాట్లాడి బెదిరించాడు అన్నమాట. బెదిరిస్తే వాళ్ళు అయ్యా ఎందుకు మీరు అందరూ గొడవ ఎందుకైనా మంచి వెళ్ళిపోరు తర్వాత చూస్తున్నాను అన్నాడు. వచ్చేస్తే మా నాన్న వెంటనే నన్ను తీసుకెళ్ళి తనాలందరికీ గదులు పెట్టేశాను. అక్కడ నా కోసం ఉద్యోగం రెడీగా ఉంది. అదే అది ఆమె కోరికండి, బాగానే ఉంది. ఆమె నేను ఇస్తాను ప్రభా అనండి. దేవుడు నువ్వు రావాలని పిలవలేదనండి. సరే నేను కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటే ఒకరోజు మా అంకుల్ ఒక ఆయన వచ్చారు. ఆయన రాగానే ఆయన్ని నా దగ్గరికి పంపించారు మా వాళ్ళు. వీడిని కొంచెం కౌన్సిల్ చేయను అని చెప్పి. ఆయన పెద్ద చదువులు చదివి అన్నీ వదిలేసి ఉద్యోగాలన్నీ చక్కగా సేవలో ఉన్నాడు అనమాట. ఆయన నా దగ్గరకు చూసి ఏంటి రాదు బాధపడుతున్నావు అని అన్నాడు. నేను స్టూడెంట్స్ మధ్యలో స్వార్థ సేవ చేయాలని అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, అరే ఆ స్వార్థ సేవ ఏదో విద్యార్థుల మధ్యలో అంటున్నావు కదా, ఈ కాలేజీలో స్టూడెంట్స్ మధ్యలో చేయడం దేవుని ఇష్టమే, దేవుని ప్లాన్ ఎవరా ఆలోచించాలన్నాడు. నాకు వెంటనే నిజమేమని అనిపించింది. కానీ ఇటు పక్క నుంచి మాత్రం అవే కాదు నేను అక్కడే చేయాలన్నమాట. అంబేద్కర్ కాలేజీలో నేను ఉండటం దేవుడికి నా పట్ల ప్రణాళిక అనేటువంటిది నేను యాక్సెప్ట్ చేయడానికి 7 ఏళ్ళు పట్టింది. 7 years. ఈలోపు నేను బాగా పాఠాలు చెప్పేవాడిని, చుట్టూ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒకరు దున్నలన్నమాట, ఒక్కొక్కడు నాకంటే తెరిచి ఉండి నా దగ్గర వచ్చి నేను నాకంటే చూస్తుండేవాడు అనమాట. ఇది చూసి మా ఇంగ్లీష్ చెప్పనేవాడు. ఆ రోజుల్లో ఎంఎస్ఎం మార్చి సెప్టెంబర్ అనమాట. సో మార్చి పోగానే సెప్టెంబర్ బ్యాచ్ రెడీ అయిపోయాను. అక్కడ పాఠాలు చెప్పేవాడిని, వాళ్ళ కోసం గ్రామాన్ని నేర్చుకున్నాను. నేను పాఠం చెప్పేవాడిని, బాగా పాస్ అయ్యేవాడు, మంచి పేరు వచ్చేది. కానీ అసంతృప్తి, నేను ఉండకూడదని చూడట్టున్నాను. కనీసం ఆంధ్ర యూనివర్సిటీలో ఉండొచ్చు కదా అనుకునేవాడిని. నా మాట్లాడుతున్నాయి మీకు, కనీసం ఆంధ్ర యూనివర్సిటీ అనుకునేవాడు అనమాట. నేను నా దృష్టిలో ఆంధ్ర యూనివర్సిటీ మినిమం నాకు. నేను అంబేద్కర్ కాలేజీ నా పట్ల దేవుడి ప్లాన్ అన్నది యాక్సెప్ట్ చేసిన తర్వాత, అది నాకు అర్థమైన తర్వాత, నేను దాన్ని అంగీకరించిన తర్వాత లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు బలవంతంగా అంబేద్కర్ కాలేజీ నుంచి వెళ్ళాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? ఈ మధ్యలో నేను ట్రాన్స్ఫర్స్ అని అంటున్నాను అనమాట. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? చాలా దిగులుగా దుఃఖంగా అంబేద్కర్ కాలేజీ వెళ్ళిపోతాను, నేను అక్కడ వల్ల ఏమైపోతానని చెప్పి. దేవుని ప్లాన్, దేవుని పర్పస్ నీ పట్ల ఏంటో నీకు అర్థమైతే దానికి తగ్గట్టుగా బ్రతకటం వల్ల ఉండే ఆనందం ఇక వేరే దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ యూజింగ్ బుకిష్ నాలెడ్జ్. ఏదో పుస్తకాల నుంచి చదివిన 4 మాటలు చెప్పడం లేదండి. ఐఎమ్ టేకింగ్ స్టోరీస్ అవుట్ ఆఫ్ మై లైఫ్, మై పర్సనల్ లైఫ్. Sorry. The man without purpose is like a ship without a rudder. సంకల్పం లేని జీవితం, లక్ష్యం లేని జీవితం, చుక్కాని లేని నావ లాంటిది. గాలి ఇటు తీసుకొని కొట్టుకుపోతుంది. ఈ మధ్యలో నా స్టూడెంట్స్ పల్లికారులు ఉన్నారు, $10 ఉన్నారు. అవనిగడ్డ లోపల విలేజ్ నుంచి వచ్చిన పిల్లలు అనమాట. ఒక 5 కుర్రాళ్ళు కలిసి బోట్ తీసుకుని సముద్రంలోకి వేటకెళ్ళారు. వేటకెళ్ళిన తర్వాత సముద్రంలో ఈ తాటి ముద్ద ఒకటి తేలుతుందంట. అది ఎట్లాగో మొత్తానికి వీళ్ళ బోటుకు ఉండేటువంటి లోపల ఇంజిన్ కొట్టుకుంటే ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఆ తిరిగే వీలు ఫెయిల్ అయిపోయింది. అంతే, రడర్ ఫెయిల్ అయిపోయింది. వీళ్ళకి ఏం చేయడానికి వీలు లేదు. నీలోకి గాలి వచ్చింది, గాలిని నెమ్మదిగా కొట్టుకుంటా వాళ్ళు సముద్రంలో వెళ్ళారు. 5 కుర్రాళ్ళు బోట్లో
సముద్రం లోపల. ఒక రాత్రి ఒక పగలు. రెండో రోజు సాయంత్రం కాకినాడ నుంచి కలింగపట్నం వెళ్ళేటువంటి ఒక బోటు వెళ్తూ ఉంటే వీళ్ళు చేతులకి ఆపితే వాళ్ళు వీళ్ళని చూసి ఆపి కోస్ట్ గార్డ్ ఇన్ఫార్మ్ చేసి వీళ్ళని ఒడ్డు తీసుకొచ్చారు. మీ జీవితానికి పర్పస్ లేకపోతే ఏమవుతుంది అంటే బ్రతుకు ఎక్కడ తేలుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలియని పరిస్థితి. అంటే అర్థం ఏంటి అంటే పర్పస్ లేని జీవితం అసలు జీవితమే కాదు. పర్పస్ లేని జీవితం అసలు జీవితమే కాదు. ఇంకొక కొటేషన్ చెప్పడానికి ఇంకా వేరే ఉన్నాయి కానీ క్లోజ్ చేస్తాను. వితౌట్ పర్పస్ లైఫ్ ఈజ్ అ మోషన్ వితౌట్ మీనింగ్, యాక్టివిటీ వితౌట్ డిరెక్షన్ అండ్ ఈవెంట్స్ వితౌట్ రీజన్. Without a purpose, life is trivial, petty and pointless. రిక్వార్డ్ అనేటువంటి ఒక అమెరికన్ పాస్టర్ చెప్పినటువంటి మాట్లాడినాడు. జీవితానికి సంకల్పం, లక్ష్యం అనేటువంటిది లేకపోతే అర్థం లేకుండా కదలిక లాంటిది అనమాట. అటు ఇటు చెల్లించడం లాంటిది, కారణం లేకుండా జరిగే కార్యక్రమాలు లాంటివి అనమాట. జీవితం పనికిరాకుండా, ట్రివియల్, ఉపయోగం లేకుండా. సో నా చివరి ప్రశ్న, ఆర్ యూ లివింగ్? అది నా లాస్ట్ ప్రశ్న. మీరు జీవిస్తున్నారా? దేవుని సంకల్పం మీ జీవితం పట్ల ఏంటో అర్థం చేసుకుని దానికి తగినట్టుగా జీవిస్తున్నారా? ప్రార్థిస్తాను. జోసెఫ్ పట్ల దేవుని పర్పస్, అబ్రహాం పట్ల దేవుని పర్పస్, ఇశ్రాయేలు పట్ల దేవుని పర్పస్, యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి రావడం వెనుక ఆయన పర్పస్, పౌలు జీవితం పట్ల దేవుని పర్పస్, మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటో తెలియకుండా, దేవుని ప్రణాళిక తగినట్లుగా బ్రతకకుండా మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అని చెప్పుకోవటం అది పచ్చి అబద్ధం అవుతుంది. మీలో ఎవరైనా సరే ఇంతవరకు అలాంటి ప్రార్థన చేయకపోతే కనీసం ఇప్పుడైనా అడిగాడు, ప్రభా నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎందుకు చేసావు? ఈ లోకంలో నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను ఎందుకు ఇలాగే చేసావు? నన్ను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్లో పుట్టించావు? ఈ ఇంట్లో ఎందుకు పుట్టించావు? ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టించావు? ఈ మతంలో, ఈ పొలంలో, ఈ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో, ఈ ఊళ్ళో, ఈ చదువుతోటి ఏంటి నీ పర్పస్ ఏంటి? నేను దానికి అనుగుణంగా బ్రతికేలా సహాయం చేయని ప్రార్థన చేయండి. పెద్దలు ఉన్నారు ఇంట్లో, మీ పిల్లలు వాళ్ళ పట్ల దేవుడి ప్లాన్ ఏంటో, పర్పస్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో చేయడం. ఒక క్షణం దేవునితో సంభాషించండి, దేవునితో చెప్పండి, ప్రభా ఇక నుండి మీ పర్పస్ ఏంటో తెలుసుకునే జీవితాలు జీవిస్తామని చెప్పండి. ప్రేమల తండ్రి తోటల ప్రభా, ఈ మధ్యాహ్నం వేళ మీ సన్నిధికి వస్తున్నాం. యేసుక్రీస్తుగా మీరు లోకంలోకి మమ్మల్ని ప్రేమించబట్టి వచ్చారు, మా పాపాలను మమ్మల్ని విమోచించడానికి వచ్చారు. మేము మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదగడం కోసం ప్రభా మీరు మా దేవుడిగాను, మా విమోచకుడిగా, మా రక్షణకర్తగా, మా ప్రభువుగా, మా పరిశుద్ధాత్మ దేవుడిగా మాట్లాడడానికి మాలో ఉన్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ జ్ఞానం తండ్రి మమ్మల్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మా చేతుల్లో ఉంచారు. మేము అర్థం చేసుకునే భాషలో మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ ప్రతి ఒక్కరికి తండ్రి మా జీవితాల పట్ల మీకున్న ప్రత్యేకమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా బ్రతకడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ఉద్దేశం, సంకల్ప సహిత జీవితం మాత్రమే జీవితం జీవితని సంకల్పం లేకుంటే, పర్పస్ అనేటువంటిది లేకపోతే మమ్మల్ని ఏవేవి ఎటువంటి డ్రైవ్ చేస్తాయి. కాబట్టి ప్రభు అలాంటి జీవితం మా హృదయం మేము సందులు పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలైనా పెద్దలైనా సరే ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేత పర్పస్ డ్రివెన్ లైఫ్ని జీవించగలగడానికి సహాయం చేయండి. మా జీవితాలను మీరు కనపరిచేవిగా, మహిమపరిచేవిగా ఉంచండి. మీ చేతులకు అప్పగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ లంచ్ టైంలో మనం మాట్లాడచ్చు. తర్వాత నేను ఉపయోగించినటువంటి పాస్టర్స్ నేమ్ రిక్ వారెన్ అనేటువంటి ఒక పాస్టర్
పర్పస్ డ్రివెన్ చర్చ్ అని ఒక పుస్తకం రాశాడు, తర్వాత పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక పుస్తకం రాశాడు. పర్పస్ డ్రివెన్ లైఫ్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కానీ తెలుగులో పెద్ద బాగాలేదు. మీరు సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్లో దాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి. 40 డేస్కి సరిపోను 40 చాప్టర్స్ బుక్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి చదివి దాన్ని డిస్కస్ చేయడానికి కూడా పనికి వచ్చేటువంటి బుక్. ఇట్స్ వెరీ గుడ్ బుక్. ఐ హార్ట్లీ రికమెండ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్ వారెన్, WARREN.